తులారాశి 2024 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు తులారాశి వారి యొక్క సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని మీకు తెలియజేస్తున్నాను. ఎంతవరకు తులారాశి వాళ్ళు ఏమండి మేము భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయండి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, ఉద్యోగం విషయంలో మాత్రం ఎవరు రిపోర్ట్స్ ఏం లేవు, కంప్లైంట్స్ ఏం లేవు, బ్రహ్మాండంగా ఉన్నాయండి అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి శుభవార్త ఏమిటండి అని అంటే, ఆల్రెడీ అక్టోబర్ 30, 2023 సంవత్సరం నుంచి మీకు 6వ ఇంట రాహు వచ్చి శత్రుమర్దనం చేయడం ప్రారంభించారు. మీరు శత్రువులపై విజయం సాధించారు. మరి భార్యల్ని మీరు చక్కగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు మీ భార్యల్ని, ఆ తర్వాత మీ అత్తమామల్ని మీరు కంట్రోల్లోకి మీరు తెచ్చుకోగలిగారు. అలాగే పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని స్వక్షేత్రగతుడై మీ సంతానం అనేకమైనటువంటి అఖండ విజయాలు సాధించారు. చక్కగా ఆ సంతోషాన్ని మీరు పొందుతూ వచ్చారు. మరి జూన్ 30, 2024 సంవత్సరంలో శని వక్రించడం ప్రారంభిస్తుంది. ఆ వక్రించినంత వరకు కూడా మీకు శని ఎంతో లాభాలు మీ తెచ్చిపెడతారు. ఆ తర్వాత మీ సంతానం కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్కి లోనవడానికి, అల్లరి ఇవన్నీ కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మళ్ళీ ఎప్పటి వరకు అండి అంటే 15 నవంబర్ 2024 సంవత్సరంలో శని మళ్ళీ సవ్యరాశిలోకి డైరెక్ట్ అవుతాడు. ఈ టైంలో ఈ జూన్ 30 నుంచి ఈ యొక్క నవంబర్ 15 వరకు కాస్త ఇబ్బంది పాలు మీకు మీ పిల్లల వల్ల, మొండితనం వల్ల, మొండి వైఖరి వల్ల మీకు అనేకమైనటువంటి ఆర్థిక పరంగా, మానసికంగా మిమ్మల్ని వ్యధకు గురి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సప్తమ గురుడు మీకు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు ఏ కారణాలు, ఏ గొడవలు లేకుండా ఉద్యోగాలు, భార్య ఒక చోట ఉద్యోగం, భర్త ఒక చోట ఉద్యోగం ఉన్నారండి. వాళ్ళు వేరేగా నివసించడం జరుగుతుంది. అయితే మీరేం చేస్తారు, ఇప్పుడు ఈ యొక్క జాతక ప్రభావం వల్ల మనకి అష్టమ గురుడు మనకి ఏప్రిల్ 22 తర్వాత రావడం జరుగుతుంది. అప్పుడు భార్యాభర్తలు విడిపోయినటువంటి భార్యాభర్తలు, దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కలవడానికి అవకాశం ఉంది. ఏమంటే అష్టమ గురుడు ఎలా కలుపుతాడని అంటే, దెర్ ఆర్ సర్టెన్ ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ పారామీటర్స్ అనమాట. కాబట్టి మీరు మిడిమిడి జ్ఞానంతో మీరు అంచనాలు వేసుకోకుండా ఈ సబ్జెక్ట్లో నిష్ణాతులైనటువంటి మరి మేము చెప్పేటటువంటి ఈ విషయాల్ని పాటించి చక్కగా ఒక ప్రొఫెసర్లు చెప్పేటటువంటి దానికి స్టూడెంట్స్ హ్యావ్ టు లిసన్. అండ్ స్టూడెంట్స్ వింటే వాళ్ళు చదువు వస్తుంది. అండ్ ఇఫ్ యూ క్వశ్చన్ ద ప్రొఫెసర్ ఏమవుతుంది, అష్టమ గురుడులో మా శిష్యులే చాలామంది ఇళ్ళు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, చేతిలో రూపాయి లేకుండా. సంతానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, సంతానం లేనటువంటి వాళ్ళు. ఈ విధంగా అంటే మిగతా యొక్క గ్రహాల ఆస్పెక్ట్లని, మిగతా గ్రహాల యొక్క దృష్టుల్ని, అండ్ ఆర్బిటాల్ వెలాసిటీని, ఎస్కేప్ వెలాసిటీని, ఇలాంటివన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. అంతేగాని ఏదో శని 4 గంటలు, గురుడు 3 గంటలు ఉంటే సరిపోదు. ఆ విధంగా మనము ఈ యొక్క తులారాశి వారికి వృత్తిలో మాత్రము, వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆ డిసెంబర్ నెలలో కొంచెం డేంజర్ అనేటటువంటిది కనబడుతుంది. మిగతా మనము నవంబర్ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందువల్లంటే ఆ యొక్క కుజుడు వీక్ అవుతున్నాడు మనకి. ఎప్పుడు 7 డిసెంబర్ 2024 సంవత్సరంలో నేచపట్టినటువంటి కుజుడు వక్రిస్తున్నాడు. మరి దీనికి కూడా చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మనకు ఒక లా ఉంది, -*−+ అవుతుందని. కుజుడు నేచపడితే ఒక నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది, కుజుడు వక్రిస్తే మరొక నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. -*−= ఏమవ్వాలా, ప్లస్ అవ్వాలా. అంటే కుజుడు వక్రించినప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడా, లేకపోతే మైనస్ పాయింట్లు ఇస్తాడా? దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఒకటి ఇవన్నీ ఏమీ తెలియనటువంటి మిడిమిడి ఏదో యూట్యూబ్లో ఒక వీడియోలో వాడు చెప్పింది వీడియో చెప్పింది చూడటం మీరు, ఆ తర్వాత ఏమండి మరి ఈ కుజుడు వక్రించినప్పుడు ఇలా ఉందండి అంటే, ఇంకా ఆ సబ్జెక్ట్లో మేము చిన్నప్పటి నుంచి గురువుల కాళ్ళు పిసికి ఇవన్నీ కూడా ఎందుకు నేర్చుకుంటాం? కాబట్టి ఓవరాల్గా ఈ తులారాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏమిటంటే, మనకి ఈ యొక్క రవి నవంబర్ 16, 2024 సంవత్సరంలో చక్కగా ధనం పుంజుకుంటుందన్నమాట. అంటే మీకు జీతాలు పెంచుతారు, అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని గుర్తిస్తుంది. ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు ముందంజలోకి వెళతారు, పెంచుతారు. ఏ విధమైన బకాయిలు ఉండవు. ఓల్డ్ పెన్షనర్స్ ఉంటారు గవర్నమెంట్లో, వాళ్ళందరికీ కూడా చక్కగా పెన్షన్స్ కూడా వచ్చేస్తాయి. ఆ ప్రభుత్వంలో డబ్బులు లేని అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ ప్రభుత్వంలో దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ పాయింట్స్ మీకు తెలుసా? తెలియదు కదా.
ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. ఆర్టీసీ నష్టాల్లో ఉందండి అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇంతకాలం. ఆర్టీసీ లాభాల్లో ఉందండి, ఆర్టీసీ స్టాఫే వాళ్ళకు ఇంతకాలం మనకు తెలీదు ఆర్టీసీ లాభాల్లోనే ఉందని స్టాఫే అనుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా డిఎంలకు తెలుసు, ఆర్ఎంలకు తెలుసు, ఎండీలకు తెలుసు, అందులో ఉన్నటువంటి కండక్టర్లు, డ్రైవర్లు వీళ్ళకి తెలుస్తాయి, మనకేం తెలుస్తాయి. ఆ విధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క రవి మీకు ఇంతవరకు ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ బుధుడు వక్రించి నవంబర్ 26, 2024 సంవత్సరంలో మనకి వక్రించడం వల్ల బిల్డర్లు కొంచెం లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రియల్టర్సు, బిల్డర్సు కాస్త జాగ్రత్తగా వ్యాపారాలు చేయాల్సినటువంటి అవసరం, దురాశకి ఎక్కువ రేట్లు చెప్పుకోకుండా. ఇక సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బృహస్పతి దోషం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శుక్రుడు మార్చి 31, 2024 సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. సో సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందండి అని చెప్పాలి. ఇక రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు క్యాబినెట్ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా సెలెక్ట్ అవ్వడం కాదు, క్యాబినెట్లో వాళ్ళు స్థానం, మినిస్టర్స్గా స్థానం తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా మీరు చూసినప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు, సంతానం లేనటువంటి వాళ్ళకి కాస్త ఖర్చుతో కూడుకొని మీకు సంతానం కూడా కలగడం జరుగుతుంది. ఐవీఎఫ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ వీటి వల్ల మీరు తీసుకునేటటువంటి మెడికల్ ట్రీట్మెంట్ వల్ల అష్టమగురుడు మీకు సంతానాన్ని కూడా మీకు కలగజేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మరి చక్కటి పంటల్ని పండిస్తారు. వ్యయంలో ఉన్నటువంటి కేతు మీకు విదేశాలకు పంపిస్తాడు. భక్తి పైన మీకు చక్కటి మమకారం పెరుగుతుంది. దేవాలయాలకు వెళతారు, ఆధ్యాత్మిక తృష్ణ పెరుగుతుంది. మీకు ఆశ్రమాలకు డొనేషన్లు, చౌల్ట్రీలకు డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా తులారాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నారని మనం చెప్పుకోవాలా. మరి రెమెడీస్ ఏంటంటే పరిహారాలు, ఇక్కడికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి అధిక పారితోషికాన్ని ఇచ్చి దానం చేయండి శనివారం నాడు. అదేవిధంగా తైలాభిషేకం శనీశ్వరుడికి చేయండి. అదేవిధంగా గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా మహాతల్లి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఇంకా వీలుంటే ఈ వ్యయంలో ఉన్నటువంటి కేతువు కోసం గరిక గడ్డితో మీరు వినాయకుడికి ఆరాధన చేయండి, పూజ చేయండి ఈ సోమవారం నాడు. ఈ విధంగా చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు శోభామస్తు.